ఎన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ చేయమన్నప్పుడు హ్మ్. కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది వెంటనే కూడా మ్యారేజ్ అయిన కొద్ది కాలంలోనే చేయొచ్చు. ఇలా టైమ్ ఓకే. పీరియడ్ అట్లేముండదు. ఓకే. అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ అన్నా గదా! అవొచ్చేసి బైగామీ ఉంది. హ్మ్. ఇంకొకళ్ళని ఆల్రెడీ తను పెళ్లి చేసుకొనున్నాడు. హ్మ్. యూ కేమ్ టు నో. మన లేటర్. హిందూ హ్మ్. ధర్మం ప్రకారం వైఫ్ ఒక్కళ్ళే హ్మ్. ఉండాలి. ఆ హ్మ్. స్టేటస్ ఒక్కళ్ళకే ఉంటది స్పౌస్‌ది. హ్మ్. అన్‌లెస్ డివోర్స్ తీసుకొని దెన్ దెన్ ఇఫ్ యూ యూ కెన్ గెట్ మ్యారీ మ్యారీడ్ దట్ ఈస్ ఎ అగైన్. డిఫరెంట్ యాహ్! థింగ్. బట్ దేర్ షుడ్ బి అట్ ఓన్లీ ద సేమ్ టైమ్. వన్ లీగల్ హ్మ్. లివింగ్ స్పౌస్. హ్మ్. కాబట్టి అట్లా కాకుండా జరిగింది. యూ గాట్ టు నో. దెన్ యూ కెన్ గో ఫర్ దిస్. హ్మ్. ఎనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్‌కి వెళ్ళొచ్చు. అలానే ఫోర్స్డ్ కన్సెంట్ ఒకళ్ళు మైనర్ లేకపోతే దేర్స్ ఫ్రాడ్ అండ్ మిస్‌రిప్రజెంటేషన్ ఏజ్ తప్పు చెప్పారు. కొన్ని హెల్త్ కండిషన్స్ హ్మ్. ఇప్పుడు అంటే లెప్రసీ ఉంది దాచిపెట్టొచ్చు. లేకపోతే హ్మ్. కొన్ని డిసీజెస్‌ని అన్నీ కవర్ అప్ చేసి దాచిపెట్టి. హ్మ్. చెప్పారు. దాచిపెట్టి చెప్పారు.